హే హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ద బీపీటీ హారర్స్. ఇవాళ నేను నిన్న చెప్పాను కదా చిట్టి స్టోరీ, అది పార్ట్ 2 ఇవాళ ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు కనుక చూడకపోయి ఉంటే ఆల్రెడీ నేను పార్ట్ 1 అప్లోడ్ చేశాను. ఒకసారి వెళ్ళి అది చూడండి, దానికి కంటిన్యూటీ ఇది. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, సో దట్ నేను పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. సో మనం నిన్న చూసినట్టయితే చిట్టి ఒంట్లో ఉన్నది సంధ్య అని తెలిసిపోయింది. సో ఇంకా పీర్ బాబా వెళ్ళి నువ్వు ఊరి వాళ్ళు అడుగుతుంటే ప్రతిదీ సమాధానం ఇస్తున్నావు, నేను అడిగితే నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు అని అడగగా తను అన్నారు, నేను ఊరి వాళ్ళు అడుగుతుంటే సమాధానం ఇవ్వట్లేదు, ఊరి వాళ్ళల్లోనే నేను ప్రేమించిన అతను ఉన్నాడు, తను కూడా నన్ను సమాధానం అడుగుతున్నాడు, తనకి తెలుసు ఇది నేనే అని. తనకి తెలిసే ఎన్నో సంవత్సరాల నుంచి ఆ శ్మశానం వైపు తను రావట్లేదు. కానీ ఇప్పుడు ఏమీ తెలియనట్టు అక్కడ గుంపులో నిలబడి నన్ను అన్ని ప్రశ్నలు వేస్తున్నాడు అని చెప్పగా పీర్ బాబా అన్నాడు, సరే అది ఎవరు, కనీసం అదైనా చూపించు అంటే అక్కడున్న సంధ్య, చిట్టి ఒంట్లో ఉన్న సంధ్య గట్టిగా నవ్వడం మొదలుపెట్టిందంట. ఎందుకు అలా నవ్వుతున్నావు, అసలు నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు ఈ అమ్మాయినే ఎందుకు చూస్ చేసుకొని మరీ వచ్చావు అని అడిగితే, నేను ఈ అమ్మాయి ఒంట్లోకి రావడానికి కారణం ఈ అమ్మాయి అందంగా ఉండటం, నన్ను ఒకప్పుడు నేను ప్రేమించిన వ్యక్తి నేను అందంగా లేనని, నా జుట్టు ఇలాంటిదని, నేను ఇలాంటి దాన్నని, నా మొహం ఇలాంటిది అని ఎన్నో వంకలు పెట్టి 3 ఏళ్ళు నాతో ఉండి తిరిగి వేరే అమ్మాయి ఇంకా అందంగా ఉందని చెప్పి తనతో పాటు నన్ను అందరి ముందర అవమానించి వెళ్ళిపోయాడు. కనీసం ఈ విషయం ఇంతవరకు ఎవ్వరికీ తెలీదు. ఆ రోజు తనతో పాటు వెళ్ళిన అమ్మాయి ఎప్పుడో చనిపోయింది. ఆ అమ్మాయిని కూడా నేనే చంపేశా. అది ఈ అబ్బాయితో ఉన్నప్పుడే చంపేశా. ఈ విషయం ఈయనకు తెలిసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఆ వైపే అడుగు పెట్టలేదు. అంటే ఊరి వాళ్ళందరూ అసలు ఎవరు ఇది అని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటున్నారు. అంతలోపే చిట్టి అన్నది, ఈ అమ్మాయి పొడవాటి జడ అంటే చిట్టి లోపల ఉన్న సంధ్య చెప్తుంది ఇలాగా, నాకు చిట్టిలో నచ్చింది ఈ అమ్మాయికి ఉన్న పొడవాటి జడ, ఈ అమ్మాయిలో ఉన్న ముఖ ఛాయ, అండ్ ప్రతిరోజు ఆ అమ్మాయి మల్లెపూలు పెట్టుకొని వెళ్తుంది, ఆ వాసన నన్ను ఇలా లాగింది, నేను ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు చూస్తుంది ఇలాంటి ఒక అమ్మాయి కోసమే అని ఏదేదో ఇష్టం వచ్చినట్టు చెప్పుకుంటూ నవ్వుతూనే ఉందంట. అంతలోపు పీర్ బాబా గారు, ఆ రోజు నిన్ను ఎవరో ఇలా చేశారని నువ్వు చనిపోయావు, ఈరోజు నువ్వు ఈ అమ్మాయి ఒంట్లో చేరి ఇంతగా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు న్యాయం, వద్దు నువ్వు బయటకు వచ్చేసేయి, నీది ఏదైనా ఉంటే నువ్వు తర్వాత చూసుకో అని చెప్తుంటే చిట్టి పిచ్చి పట్టినట్టు ఏడుస్తుందంట. గోర్లన్నీ ఇలా కిందకి పట్టి రక్కేస్తూ పిచ్చిగా ఏడుస్తుంది. అది చూసి తట్టుకోలేక చిట్టి వాళ్ళ నాన్నగారు వెళ్ళి, అమ్మ నిన్ను ఆ రోజు ఎవరో ఇలా ఇబ్బంది పెట్టడం చాలా తప్పు, అది ఎవరో చెప్పు, వాళ్ళని నేను తీసుకొనొచ్చి నీ ముందు పెడతాను, కానీ నా బిడ్డను ఏం చెయ్యకు అని చేతులెత్తి దండం పెట్టి మరీ వేడుకున్నాడంట. అప్పుడు చిట్టిలో ఉన్న సంధ్య ఒకటే మాట చెప్పిందంట, నీ బిడ్డని నేను తీసుకెళ్ళిపోతాను అని. అప్పుడు దానికి చిట్టి వాళ్ళ నాన్నగారు భయపడి, నీకు నా బిడ్డను తీసుకెళ్ళిపోతే ఏమొస్తుంది అంటే, నాకు కావాల్సింది ఇలాంటి శరీరమే, నీ బిడ్డలో ఉన్న ఆత్మని తొలగించి నేను పర్మనెంట్‌గా దీంట్లో ఉండిపోతాను అని మాట్లాడుతుంటే అక్కడున్న ఊరి జనమందరూ భయంతో కొంతమంది వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ ఇండ్లకు వెళ్ళిపోవడం మొదలుపెట్టారంట. వాళ్ళు వెళ్తుంటే చిట్టి కూడా వాళ్ళ వెనకాలే ఒక అబ్బాయి వెనకాల, ఒక 12 సంవత్సరాల అబ్బాయి వెనకాల పిచ్చిగా గంతులు వేసుకుంటూ పరిగెడుతుందంట. ఆ అబ్బాయి అక్కడే భయానికి పడిపోయాడు. మళ్ళీ ఊరి జనమంతా వచ్చి చిట్టిని గట్టిగా పట్టుకొని తీసుకొనొచ్చి అక్కడ కూర్చోపెట్టారు. అప్పుడు అడిగారంట, అసలు నువ్వు ఎందుకని ఆ అబ్బాయి వెనకాల వెళ్తున్నావు, నువ్వు చెప్పిన దాని ప్రకారం నీ వయసు ఈ రోజుకి 48 సంవత్సరాలు ఉండాలి, ఎంత కాదన్నా నువ్వు ప్రేమించిన వాళ్ళు కూడా నీ వయసంతే ఉంటారు కదా, ఇంత చిన్న అబ్బాయి వెనకాల ఎందుకు పడుతున్నావు అంటే, తను వెంటనే గట్టిగా నవ్వుతూ, నేను ప్రేమించింది 12 సంవత్సరాల అబ్బాయిని కాదు, వీళ్ళ నాన్నని అని చెప్పేసరికి ప్రతి ఒక్కరూ షాక్ అయిపోయారంట. ఆ అబ్బాయి ఒక తల్లి లేని బిడ్డ. ఎందుకంటే ఈ చిట్టిలో ఉన్న సంధ్య ఎవరైతే ఉన్నారో తనే వాళ్ళ అమ్మని చంపేసింది. వాళ్ళ అమ్మాయి ఇద్దరు ఎక్కడికో వెళ్తుండగా ఒక రైల్వే స్టేషన్ ఉంటది, అక్కడికే వెళ్ళి ఎక్కాలి అని చెప్పాను కదా, అదే దారిలో వెళ్తుండగా ఒకరోజు సడెన్‌గా ఒక పెద్ద వెహికల్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఒక పెద్ద బండి వచ్చి అలానే అమాంతం గుద్దేసి వెళ్ళిపోయింది. అక్కడ ఎప్పుడైనా సరే పెద్ద పెద్ద లారీలు అప్పుడప్పుడు వస్తాయంట, ఏదో పనుల కోసం అలా వెళ్తాయంట.
సో, అలానే ఆ రోజు కూడా వచ్చిన ఒక లారీ గట్టిగా గుద్దేసింది. దానివల్లే చనిపోయింది తను అని ఊరంతా అనుకున్నారు. కానీ ఆ లారీ గుద్దడం వెనకాల వీళ్ళు సైడ్‌లో వెళ్తున్నా కూడా తనని ఎవరో తోసినట్టు అనిపిచ్చింది అని ఆ రోజు ఆ అబ్బాయి కూడా చెప్పాడు. వాళ్ళ అమ్మ తనిద్దరూ చెయ్యి పట్టుకొని వెళ్తుంటే ఎవరో వాళ్ళ అమ్మని సడెన్‌గా ముందరికి తోస్తే వాళ్ళ అమ్మ చెయ్యి విదిలించుకున్నట్టు వెళ్ళి అక్కడ పడింది అని గూడా చెప్పాడు. సో, దానివల్ల వాళ్ళకిప్పుడు అర్థమైంది. ఇది మొత్తం సంధ్య పనే అని. సో, ఇంతలోపే అక్కడున్న పకీర్ బాబా వచ్చి, "నీకెంత కోపముందో అంతా తీర్చుకున్నావు కదా! ఇంకా ఎందుకు ఈ అమ్మాయి వెంట ఇలా పడ్డావు?" అంటే తను గట్టిగా నవ్వుతుందంట. అంతలోపు చిట్టి వాళ్ళ నాన్న వచ్చి, "అమ్మా నీకు మేమేం అన్యాయం చెయ్యలేదు కదా!" అని అడగగా తను చిట్టి, "మీరు నాకేం అన్యాయం చెయ్యలేదు. కానీ నాకు ఇప్పుడు ఈ శరీరం అవసరం. ఎందుకంటే నేను తిన ఆత్మను తీసి నేనే ఉండిపోవాలి అనుకుంటున్నాను. ఇక జీవితకాలం నేనే మీ బిడ్డ చిట్టిలాగా ఉంటాను" అంటే ఒక్కసారిగా వాళ్ళ నాన్నగారి నోట్లో నుంచి మాట పడిపోయింది. అంతలోపు బాబా వచ్చి, "అసలు నీకు ఎవరిచ్చారు హక్కు ఇక్కడ ఉండటానికి? నీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నావు. నిన్ను ఇలా కాదు ఆగు బంధిస్తాను" అంటే చిట్టి గట్టిగా ఏడుస్తూ, ఒక పక్క నవ్వుతూ, అందరికీ అసలు ఏం జరుగుతుందో గూడా అర్థం కానట్టుగా బిహేవ్ చేస్తూ ఒక్క మాట అన్నదంట. "నన్ను ఇందులో బంధించినా సరే నేను మళ్ళీ బయటకు వస్తాను. నన్ను ఇప్పటికే వేరే వాళ్ళు ఒక 2, 3 సార్లు బంధించారు. బంధించినా సరే నేను ఎలానో ఒకలా బయటకి వస్తూనే ఉన్నాను. కానీ నన్ను ఎప్పుడు ఏమడిగినా నేను నోరు తెరవలేదు. కానీ ఈరోజు నేను చెప్పడానికి ఒకటే కారణం. నాకు కావాల్సిన వ్యక్తి ఈ ఊరిలోనే ఉన్నాడు. ఇంతకుముందు నేను వేరే ఊర్లో వాళ్ళు అలా వెళ్తుంటే నాకు నచ్చి నేను వెళ్ళాను. కానీ నాకక్కడ కుదరలేదు. కానీ ఈసారి నేను గట్టిగా ఉన్నాను. నాకు ఎటు తిరిగి కావాలి. నేను సాధించుకొనే వెళ్తాను" అని గట్టిగా నవ్వుతూ చెప్తుంటే అక్కడున్న ఊరి జనాలు, "అమ్మ నీకు మేకను బలి ఇస్తాం, కోడిని బలి ఇస్తాం, అన్నం పెడతాం వెళ్ళిపో" అంటూ చెప్తుంటే బాబా ఒక్కసారిగా, "మీరు నోరు మూసుకోండి. మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు? నేనున్నాను. నేనే అడుగుతాను" అని చెప్తే అప్పుడు చిట్టి, "నాకు మేక, కోడి అసలు ఎవరి బలి వద్దు. నాకు కావాల్సింది నా ప్రేమ ఒక్కటే. ఎందుకంటే ఆ రోజు నాకు జరిగిన అన్యాయానికి నేను తట్టుకోలేక ఉరి వేసుకున్నాను. కానీ నేను ప్రేమించిన మనిషి పైన నాకు ఎంత ప్రేమ ఉందో నాకే తెలుసు. అతను నా వెనకాల ఎన్నో సంవత్సరాలుగా నా స్నేహితురాలు" అంటే ఆ చిన్న అబ్బాయి ఉన్నాడు కదా! 12 సంవత్సరాల అబ్బాయి. వాళ్ళ అమ్మ ఎవరో కాదు. తిన స్నేహితురాలే. తిన స్నేహితురాలు అయ్యుండి కూడా తనని ప్రేమిస్తుంది అని తెలిసి కూడా వెళ్ళి తనతో పాటు ఉండి 3 సంవత్సరాలు తన వెనకాలే ఇద్దరూ మోసం చేస్తూ వాళ్ళిద్దరూ కలిసి ఉన్నా కూడా తినకు తెలిసినా కూడా సరే మార్చుకోవాలని చూసింది తప్ప ఏ రోజు వదులుకోవాలని మాత్రం చూడలేదు. అంత పిచ్చి ప్రేమ సంధ్యకి. అలాంటిది ఒక్కసారిగా తను అలా అనేసరికి ఇంక తను తట్టుకోలేక వెళ్ళి ఉరి వేసుకుంది. కానీ తనకు ప్రేమ మాత్రం అస్సలు తగ్గలేదు. అందుకే నేను మళ్ళీ నా ప్రేమను దక్కించుకోవడానికే వచ్చాను అని గట్టిగా అరుస్తూ చెప్తుందంట. అంతలోపే బాబా అన్నారు, "అసలు నువ్వు తనని ఎక్కడ చూసావు? ఎప్పుడు కలిసావు?" అని అడగగా, "తను నాకంటే 5 సంవత్సరాలు పెద్దవాడు. తను ఒక మేకల కాపరి." అంటే అప్పుడు పల్లెల్లో ఒక గుంపు మేకల్ని తీసుకొని వెళ్ళి అంతా కాపరి చేసేవారు కదా! సో, తను ఒక మేకల కాపరి. నన్ను ఆ టైంకి కాలేజీకి పనికి పంపించేవారు. నేనసలు కాలేజీలో చదివే అమ్మాయిని కూడా కాదు. మాకు ఇంట్లో గడవకపోతే అక్కడున్న హెడ్ మాస్టర్ గారు నాకు పని కావాలి అని నేను వెళ్ళి అడగగా తను నాకు ఆ పనిని ఇచ్చారు. అప్పుడు మా పరిస్థితి అర్థం చేసుకొని తను నాకు ఆ పనిని ఇచ్చారు. రోజు నా పనయిపోయి పిల్లలందరూ వెళ్ళిపోయాక నేను, నాతో పాటు పనిచేసే ఇంకొక అమ్మాయే ఆ 12 సంవత్సరాల అబ్బాయి వాళ్ళ అమ్మ. సో, మేమిద్దరం పని అయిపోయాక రోజు అటువైపుగా వెళ్ళేవాళ్ళము. ఎందుకంటే మాకప్పుడు వచ్చిన డబ్బులు ఇంట్లో ఇచ్చి మళ్ళీ బస్సుకి ఛార్జీ కూడా పెట్టుకోలేము. మాకు అదొక అడ్డదారి. అదే షార్ట్‌కట్ రూట్ అంటారు కదా! సో, అలాంటి ఒక ప్లేస్ అది మాకు. సో, మేము ఎప్పుడూ ఒక షార్ట్‌కట్‌లో వెళ్ళేవాళ్ళము. అక్కడే తిను ఎప్పుడు గొర్రెలు కాసేవాడు. నాకు చూసిన మొద నాకు చూసిన మొదటి రోజు నుండే తను నాకు చాలా నచ్చాడు. నేను రోజు ఒక వారం తర్వాత వెళ్ళి చిన్నగా మాట్లాడి, తనకు నీళ్లు ఇవ్వడం, తనకు భోజనం పెట్టడం. ఎందుకంటే తను కూడా
వేరే వాళ్ళ ఇంట్లో ఉన్న గొర్రెలకి కాపరి. అవి తన సొంతం కావు. తను ఎప్పటికైనా సరే నేను కూడా సొంతంగా గొర్రెలు కొనాలి, పెట్టాలి అలా ఒక ఆశయాలున్నట్టుగా చూపిచ్చేవాడు తప్ప, నాకింక ఏమి వద్దు. తనకి తల్లి, తండ్రి కూడా లేరు. అలా తెలిసిన తర్వాత నాకు ఇంకా పిచ్చి ప్రేమ ఎక్కువైపోయింది. అందుకు ఒకరోజు నేను వెళ్ళి లెటర్ రాసి తనకిచ్చాను. తను ఆ లెటర్ తీసుకొని చూడగానే వెంటనే నాకు చదువు రాదు. నాకు తల్లి, తండ్రి లేరు. అందువల్ల నేనెప్పుడు స్కూలుకి వెళ్లి చదువుకోలేదు. నన్ను ఎప్పటినుంచో మా పిన్నమ్మ వాళ్ళే పెంచారు. వాళ్ళే నన్ను ఈరోజు ఇక్కడ పనికి కూడా పెట్టారు. ఏదున్నా సరే మీరు నోటితోనే చెప్పండి అన్నాడు. సరే అని నేను నా మనసులో ఉన్నదంతా నేను చెప్తుంటే, పక్కనే ఉండి నా ఫ్రెండ్ ఇదంతా వింటూ, ఆ అబ్బాయికి కూడా చెప్పింది ఆ టైంలో. "నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నా ఫ్రెండ్ చాలా మంచిది." అది, ఇది అని తను కూడా చెప్తే, ఆ టైంలో ఆ అబ్బాయి నన్నడిగాడు, "మీ వయసెంత?" అంటే నా వయసు చెప్పాను. "ఏం చదువుకున్నారు?" అంటే కూడా చెప్పాను. తను ఒక్కటే అన్నాడు, తనకి అమ్మా, నాన్న లేని కారణం వల్ల తను చదువుకోలేకపోయాడు కదా! కాబట్టి మీకు ఇంకా ముందుకి చదవాలని ఉంటే నేను చదివిస్తాను. మీరు చదవండి. కొన్ని సంవత్సరాల తర్వాత ఏదైనా ఒక మంచి ఉద్యోగం చేయొచ్చు. అది, ఇది అని చెప్తే నేను కూడా తనని నమ్మి, మోసపోయి 3 సంవత్సరాల పాటు తను చెప్పిందల్లా విన్నాను. తను ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు ఇచ్చాను. మా ఇంట్లోనే ఒక పూట గడిస్తే రెండో పూట గడవడం కష్టం. అలాంటిది నేను ఒక పూట తిని, రెండో పూట తినక మా ఇంట్లో వాళ్ళకి అయిన అబద్ధాలన్నీ చెప్పి తనకి డబ్బులిస్తే ఇలా 3 సంవత్సరాలు గడిచింది. 3 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను ఎన్నో సార్లు రాత్రిపూట తనని కలవడానికి కూడా ఈ 3 సంవత్సరాలలో ఎన్నో సార్లు వెళ్ళాను. మేము ఫిజికల్‌గా కూడా కలిసాము. నేను ఎన్ని లెటర్స్ రాసినా సరే తనకి, ఆ లెటర్స్ అన్నీ కూడా తీసి మళ్ళా నేనే చదివేదాన్ని. అలాంటిది ఒకరోజు తెలిసి తెలియక నేను మధ్యాహ్నం పూట నాకెందుకో బాగలేదు, నాకెందుకో తనని చూడాలి అని ఎక్కువ అనిపిస్తుంటే, అక్కడే ఉంటాడు కదా అన్నట్టు తను గొర్రెలు కాసే దగ్గరికి నేను వెళ్ళి చూస్తే, అక్కడ తను, నా స్నేహితురాలిద్దరూ నగ్నంగా పడుకొని ఉన్నారు. అది చూసి వెంటనే నాకు ఒక్కసారిగా గుండె పగిలినంత పని అయిపోయింది. అసలు ఎందుకిది? మీరిద్దరూ ఎందుకిలా చేశారు అని నేను ఏడుస్తుంటే, అంతలోపే నా స్నేహితురాలు, "నేను ఎప్పుడు నీ పక్కనే ఉన్నాను. అసలు నేను నీ గొయ్యి తీశానని నీకు ఎలా తెలిసిందని" ఒక్క మాట చెప్పగానే నాకసలు ఏం జరుగుతుందో కూడా అర్థం అవ్వలేదు. ఇక నాకు పట్టరాని దుఃఖం వచ్చి నేను ఏడుస్తుంటే, అప్పటికి నా స్నేహితురాలంటుంది, "అసలు మీ ఇంట్లో అద్దం ముక్క ఉందా? ఉంటే వెళ్లి చూడు. నువ్వసలు ఎలా ఉన్నావో చూడు. నీ జుట్టు చూడు, నీ మొహం చూడు, నువ్వు చూడు. అదే నన్ను చూడు. నేను ఎంత అందంగా ఉన్నానో. నువ్వసలు తన కాళ్ళ గోటికి కూడా సరిపోవు" అని తను ఒక పక్క అవమానిస్తుంటే, పక్కనే ఆ అబ్బాయి కూర్చొని అసలు ఏమీ తెలియనట్టు గమ్మునే కూర్చొని చూస్తున్నాడంట. అప్పుడు తిను సంధ్య వెళ్ళి, "తిను చెప్పేది నిజమా? నువ్వు కూడా ఇలానే అనుకుంటున్నావా?" అంటే, "నాకు ఎప్పటినుంచో డబ్బులు అవసరం ఉండింది. నేను కూడా ఒక మేక మందను కొని నేను కూడా నా సొంతంగా వీటిని మేపి, అమ్మి డబ్బులు సంపాదించి మంచిగా ఉండాలి అనుకున్నాను. ఇదంతా జరగడానికి నాకు ఎవరో ఒకరు డబ్బులు ఇవ్వాలి కదా! అది నువ్వైతే ఇస్తావు అన్నట్టుగా నేను నీకు సరే చెప్పాను. నేను నిన్ను ఏ రోజు ప్రేమించలేదు" అంటే, తను ఒక్కటే సంధ్య ఏడుస్తూ, "మరి ఎందుకు నువ్వు నన్ను ఎన్నో రాత్రులు రమ్మన్నావు" అంటే, "ఇక నేను నీకు రమ్మనకపోతే నీకు డౌట్ వస్తుంది కదా! నీ స్నేహితురాలే చెప్పింది. నువ్వు తనని పిలువు. తనతో కూడా ఇలానే ఉండు అని. నీకంటే ముందు నన్ను నీ స్నేహితురాలే ప్రేమించింది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని చెప్పక ముందుకే నీ స్నేహితురాలు వచ్చి నాకు చెప్పింది. ఆ విషయం నీకు తెలీదు. ఈ మాట నాకు చెప్పిన తర్వాత నాకు ఇలా ఇలా అవసరం ఉంది. నేను చెయ్యాలనుకుంటున్నాను" అంటే, "నీ స్నేహితురాలే నాకు ఈ ఐడియా కూడా ఇచ్చింది. తనే నాకు ఇలాంటి ఒక సలహా ఇచ్చింది. నాతో పాటు వచ్చే ఒక అమ్మాయి ఉంది కదా! తను నిన్ను చాలా ఇష్టపడుతుంది. తనే నిన్ను నాకు మొదటి రోజు చూపిచ్చింది. నేను నిన్ను చూడగానే పడిపోయాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. అందుకే నేనే వచ్చి నీకు ముందు చెప్పాను." అది ఇది అని చెప్పి తను ఇంకా సంధ్య ఎక్కువ ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంటే, అప్పుడు ఆ అబ్బాయి లేసి ఒక్కటే మాట అన్నాడంట, "నిన్ను నిజంగా నువ్వు అందంగా రెడీ అయ్యి వస్తేనే నిన్ను మేము చూడలేము. ఇప్పుడు ఇలా పిచ్చి దానిలా ఏడుస్తున్నావు. అసలు ఎలా ఉన్నావో తెలుసా? నేను నిన్ను అసలు చీకట్లో ఎందుకు రమ్మనేవాడినో తెలుసా?
నీ మొహం చూస్తే నాకు కనీసం ముద్దు కూడా పెట్టాలనిపియదు. చీకట్లో నేను నిన్ను నీ స్నేహితురాలుగా ఊహించుకొని నీతో ఉండేవాడిని. ఇంక చాలు ఏడ్చింది ఆపు. నాకు నీ డబ్బులతో పని ఉండింది కానీ నీతో కాదు. ఈ సలహా మొత్తం నీ స్నేహితురాలే ఇచ్చింది అని చెప్తే ఒక్కసారిగా ఆ అమ్మాయికి అసలింక ఏం చెయ్యాలో కూడా అర్థం అవ్వలేదు. అక్కడి నుంచి తను ఏడుస్తూ పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. తను ఆ రోజు కనీసం కాళ్ళు నొప్పి వస్తాయో ఏమీ లేదు. తను ఎంత దూరం వెళ్ళిపోయిందంటే అసలు చుట్టుపక్కల ఇంక ఏ ఊళ్ళు లేవు. అంతలా ఏడుస్తూ పరిగెత్తు వెళ్ళిపోయిందంట. అసలు తను ఎక్కడున్నాను ఏమీ అర్థం కాని ఒక పరిస్థితుల్లో ఆ రోజు సంధ్య కనిపించిందంట. ఇలాంటి ఒక బతుకు బతకడం కన్నా చావడం మేలు అని తను వెంటనే ఇలా డెసిషన్ తీసుకొని ఇంటికి వచ్చి రాకనే తను వెళ్ళి లోపల సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నదంట. ఫస్ట్ టైం చేసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళు చూసి తనని ఆపేశారంట. ఇలా కాదు అని చెప్పి మళ్ళీ ఒక నెల తర్వాత తనకి ప్రతిరోజు ఇదే గుర్తు రావడంతో ఇంకొక నెల తర్వాత బయటున్న చెట్టుకి వెళ్ళి ఉరి వేసుకొని అక్కడ చనిపోయింది తను. తను చనిపోయిన తర్వాత ఊరిలో అందరూ తన ఇంటి సమస్యలే తనకు కారణం. నేను చెప్పాను కదా ఆల్రెడీ. సంధ్య వాళ్ళ ఇంట్లో ఒక పూట గడిస్తే ఇంకో పూట గడవడం కష్టం. అందులోనూ తినకి ఇంకా డబ్బులు ఇచ్చేయడం వల్ల, అబ్బాయికి డబ్బులు ఇవ్వడం వల్ల వీళ్ళకి ఇంకా కష్టమైపోయింది. సో ఇలా కాదు అని చెప్పి తను ఉరి వేసుకొని చనిపోయిన కొంతకాలానికే వాళ్ళ అమ్మా నాన్నకు కనీసం సరిగ్గా తిండి కూడా లేక ఊర్లో ఎవరు పట్టించుకోక వాళ్ళిద్దరూ కూడా అనారోగ్యంతో అక్కడే చనిపోయారు. ముందు వాళ్ళ అమ్మ కొన్ని రోజుల వ్యవధిలోనే వాళ్ళ నాన్నగారు కూడా చనిపోయారు. దాని తర్వాత సంధ్య చూస్తూ ఉండగానే ఆ అబ్బాయి, సంధ్య వాళ్ళ స్నేహితురాలిద్దరూ పెళ్లి చేసుకొని ఒక మగబిడ్డకు కూడా జన్మనిచ్చారు. సంధ్యకి ఇదంతా తెలుసు. తను చనిపోయినా సరే తన ఘోష ఎప్పుడూ అక్కడే ఉండింది. అలాంటి ఒక టైంలోనే తను ఎంతో మందిలోకి ఆవాహించి తనని మళ్ళీ పొందాలి అనే కసితో ఇలా చేసింది. 2, 3 సార్లు ప్రతిసారి ఫెయిల్ అయింది. ఈసారి తను ఎంత గట్టిగా నిర్ణయించుకుందంటే అసలు ఏ గుడికి వెళ్ళినా సరే తను అస్సలు ఆ అమ్మాయిని వదలట్లేదు. చిట్టి వాళ్ళ ఇంట్లో వాళ్ళు మొత్తం తెలుసుకున్న తర్వాత ఆ అబ్బాయి వాళ్ళ నాన్నని నేను తీసుకొనొచ్చి ముందు నిలబెడతాను. నీకు ఆ అబ్బాయి కావాలి అంటున్నావు. నీ దృష్టిలో తను ఒక అబ్బాయి. కానీ ఈ రోజుకి తన వయసు 52 ఏళ్ళు. ఒక 52 ఏళ్ళ మనిషిని నువ్వు అలా ఎలా ఒక 18 ఏళ్ళ శరీరంతో పొందాలి అనుకుంటున్నావని అడగగా అదంతా నాకు సంబంధం లేదు. నాకు ఎలా అయినా తను కావాలి అంటే పీర్ బాబా లేదు నేను నిన్ను బంధిస్తాను అని ఒక గాజు బాటిల్ తీసి దాంట్లో బంధించాలి అని చూస్తుండగా ఆ గాజు బాటిల్ తన చేతిలోనే గట్టిగా పగిలిపోయిందంట. అప్పుడు పీర్ బాబా ఇలా కాదు, తినని కట్టడి చేయడం అంత సులువుగా అవ్వదు అని చెప్పి నేను స్టార్టింగ్‌లో చెప్పాను కదా! ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి అక్కడ ఒక పూజారి ఇదంతా చేశాడు. తనకి స్టార్టింగ్ హెల్ప్ చేశాడు అని. సో ఎవరో వెళ్ళి ఆ పూజారికి చెప్పి ఇది జరుగుతుండగానే మధ్యలోనే ఎవరో వెళ్ళి ఆ పూజారికి కూడా చెప్తే ఆ పూజారి ఇదంతా జరుగుతున్న టైం నుంచే మొత్తం గమనిస్తూనే ఉన్నారు. సో తను అక్కడికొచ్చి నువ్వు ఇందులో ఉండడం కరెక్ట్ కాదు అని చెప్పి ఎంత చెప్పినా తను వినకపోయేసరికి ఇదంతా మంచిది కాదు అని చెప్పి అక్కడ దేవుడున్నాడు, అమ్మవారున్నారని చెప్పాను కదా! అమ్మవారికి ఊరేగింపు జరిగిన తరువాత ఏ ఊర్లలో తిరుగుతుందో ఆ మట్టి మొత్తం తీసుకొని వస్తారు. ఆ తెచ్చిన మట్టిని వేరే వాళ్ళు వెళ్ళి ఈ పూజారి గారు చెప్పారు, "ఆ మట్టిని మీరు తీసుకొని రండి" అని. తెచ్చిన ఆ మట్టిని వేరే వాళ్ళు వెళ్ళి తీసుకొని వస్తే తను ఆ మట్టిని చూసి, "ఇది మాత్రం నా దగ్గరికి తీసుకురాకండి" అని గట్టిగా ఏడుస్తూ, "తెస్తే నేను తినని చంపేస్తాను" అంటే, "మేము తినని నీ దగ్గరికి తీసుకొని రాము. నువ్వు తినని వదిలేయి. లేకపోతే ఈ మట్టిని నీ మీద వేస్తాము" అని తను ఎంత చెప్పినా వినకపోయేసరికి వెంటనే పూజారి గారు ఇంక ఆ మట్టిని మొత్తం తన మీద వేస్తే చిట్టి ఒక్కసారిగా ఎవరో లాగుతున్నట్టు పిచ్చిగా కింద పడి దొర్లి కొంచెం సేపటికి శాంతిచ్చింది. దాని తర్వాత పూజారి గారు చెప్పాడంట, "అమ్మ నువ్వు ఇంకొకసారి అటువైపు వెళ్ళకు" అని చెప్పి ఒక ఇనుప చెంబులో ఆ పవిత్రమైన మట్టి వేసి సంధ్య సమాధి దగ్గరికి తీసుకెళ్ళి
దాన్ని పూడిపిచ్చి, అక్కడ పూడ్చిన తరువాత వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యి, ఈరోజు తను మళ్ళీ ప్రశాంతంగా కాలేజీకి వెళ్ళగలుగుతుంది. కానీ ఇప్పటికీ తను ఆ శ్మశానం వైపు వెళ్ళదు. కానీ అన్నీ సాల్వ్ అయ్యాయి ఫ్రెండ్స్. బాయ్.